రాజుగారు కొద్ది రోజులు ధరించాడు. ఒక రోజున మన యజ్ఞ దీక్షితుడు యజ్ఞం చేయించాట. యజ్ఞం చేయించగానే ఆ స్వరానికి ఆయన చేయించిన విధానానికి మెచ్చుకున్నట్ట. కొంతమందికి అంతే, సంతోషం వస్తే బాగా పురాణం చెప్పేవాడిని చూస్తే ఆనందం వస్తే తట్టుకోలేక ఉన్నది ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అది జేబులు దులుపుకొని వెళ్ళి ఒక ఆయన లేక ఒక చోట పురాణం జరుగుతుంటే జేబులో ఉన్న డబ్బంతా ఇచ్చి వెళ్ళడానికి మళ్ళీ సిటీ బస్సులకు కూడా డబ్బులు లేవట. అందుకని మళ్ళీ ఒక 2 రూపాయలు ఇవ్వండి రేపు పొద్దున పట్టుకొస్తానన్నాడు ఆయన. ఒక్కొక్కళ్ళ ఆనందం, అది ఏం చేస్తాం. రాజుగారు అలాగే దొళ్ళదోపుగా ఇచ్చేసి ఈ వేలికున్న నవరత్నాంగుళీకని తీసేసి ఈయనకి ఇచ్చేశాడు, యజ్ఞ దీక్షితుడికి. ఆ యజ్ఞ విధానానికి మెచ్చుకుని ఆయన దాన్ని చేతికి ధరించి ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడకి చూశావా చూశావా రాజుగారు మెచ్చుకుని ఇచ్చాడొచ్చి అని చెప్పాడు. భార్యకు చూపించుకోవడం అదో ముచ్చట. భార్యాభర్తల మధ్యలో అనురాగం ఉంటేను అంచేత ప్రేమ ఉన్నది కనుక భార్య మీద పాపం సోమిదేవమ్మొచ్చి రాజుగారు ఇచ్చారు అని చూపించితే ఆవిడ సంతోషపడింది, మాట్లాడలేదు. ఆ మర్నాడు శనివారం వచ్చిందిట. ఈయనకి తలంటు స్నానం చేయించిందిట. మళ్ళీ మనకి ఇంకో అనుమానం, ఈయన గుండు చేయించుకుని పిలకెట్టుకుంటే పిలక పెట్టుకున్న వాడికి తలంటు స్నానం ఏమిటండి అని. అంటే గుండు చేయించుకుంటే మాత్రం నెత్తి మీద నీళ్లు వసుకునేటి కుంకుడికాయ పులుసు పిలకలు చాలా పొడుగ్గా ఉండేవాళ్ళండి. అసలు ప్రత్యేకంగా సువాసన ద్రవ్యాలతో కూడినటువంటి నూనె రాసేవారట పూర్వం. ఆ పువ్వులు కూడా చక్కగా మాలికలుగా తయారు చేసి దండలుగా పిలకలో పెట్టేవారట. అంటే చక్కగా ఒళ్ళంతా ఈ నూనె పెట్టుకోవడం ఇదంతా పెట్టుకున్న తర్వాత కుంకుడికాయ పులుసుతో తోముకోవడం, అభ్యంగన స్నానం చేయడం అనేది ఒక సంస్కారం. అలాగే ఆ పూట భార్యామణి ఆయనకి తలంటి పోస్తోంది. అలా తలంటి పోస్తూ పోస్తూ అలా ఒయ్యారంగా చూసింది. ఆ ఒయ్యారపు చూపులు భర్త గారికి తెలిస్తే మనం చూడలేం. అందులో చాలా రసికత ఉన్నదట. అలా చూసిందిట, వేలుకేసి ఉంగరం కేసి చూసిందిట. పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఎలా చూస్తుందో కొంచెం తెలుసుకోవాలి, ట్రైనింగ్ అవ్వాలి. ఆ ఉంగరం కేసి చూడడం, ముచ్చటగా చూడడం. ఈయన ఆనందపడిపోయాడు. అంటే ఉంగరం మీద మనసు పడ్డావా ఇళ్ళలా ఆ విషయం చెప్పచ్చు కదా అని ఆ ఉంగరం తీసి ఆవిడికి ఇచ్చేశాడు. ఆ ఉంగరం ఇప్పుడు ఈ జోతకారుడి వేలికున్నది. అందుకని ఈ ఉంగరం నిజం చెప్పేవరిది లేదా రాజుగారి దగ్గరికి తీసుకెడతా, నీ అంతు చూస్తాను జాగ్రత్త అన్నట్ట. అనవసరంగా వీడికి దండం పెట్టి దొరికిపోయాను రా అనుకున్నాడు ఈయన. దండం పెట్టకుండా పోతే పోయేది, పండితుడని దండం పెట్టాను గుర్తుపెట్టేశాడు ఈయన అనుకుని, అయ్యా ఉన్న విషయం నిజం చెప్పేస్తున్నాను, సందేహం లేకుండా ఇది మీ ఉంగరమే. కానీ ఈ ఉంగరం ఎలా వచ్చిందో మీకు తెలియాలి. ఇదేం నేను ఒట్టినే కొల్లగొట్టి తీసుకురాలా. మీ అబ్బాయి జోదంలో పోగొట్టుకున్నాడు, నాకు ఇచ్చాడు. జోదంలో నేను గెలుచుకున్నాను. ఇదేమన్నా తప్పుటండి? ఇవ్వాలేంటండి, చిన్నప్పటి నుంచి మీ అబ్బాయి ఎన్ని పీటలు పట్టుకొచ్చాడు మీ ఇంట్లోంచి. బంగారపు పీటలు, వెండి పీటలు, గొలుసులు, ఉంగరాలు, బొంగరాలు, ఉయ్యాలలు, పట్టు వస్త్రాలు, నగలు, నాణ్యాలు, వాటేమిటి మీ ఇంట్లో చాలా వస్తూనే ఉన్నాయి. అందులో ఇదొకటి శతకోటి లింగాల్లో బోడిలింగంలాగా ఒక్క ఉంగరం. ఇది శతకోటి లింగాల్లో బోడిలింగం అనేది చాలా గొప్ప సామెత అంటో తెలుసుకుని తీరవలసిన గొప్ప సామెత. ఇప్పుడంటే మనం మర్చిపోయాం, కానీ పూర్వం శివకేశవ భేదంతో కొట్టుకు తెచ్చిపోయేవారు. ఆది శంకరాచార్యుల వారు అటువంటి వాటిని విజృంభించి ఖండించి పారేశాడు ఆయన అద్వైత తత్వంతో. అసలు ఇవాళ శంకరాచార్యుడిని తలుచుకోకుండా ఎవరికైనా ఒక్క పూట గడుస్తుందా అని అడుగుతున్నాను నేను. నరసింహస్వామి దగ్గరికి వెడితే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఆయన రాసిన స్తోత్రమే చదవాలి. అమ్మవారి దగ్గరికి వెడితే సౌందర్య లహరి చదవాలి. శివుడి దగ్గరికి వెడితే ఆ శివానంద లహరి చదవాలి, శివుడి స్తోత్రాలు చదవాలి. చిదానంద రూపం శివోహం శివోహం అనుకుంటే చాలు వాడికి మోక్షం వస్తుంది. రాముడి దగ్గరికి వెడితే భద్రాచలం వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే అని మళ్ళీ ఆయన రాసిన శ్లోకమే దిక్కు. ఇంకో లక్ష్మీదేవిని స్తోత్రం చేయాలంటే కనకధారా స్తోత్రం మళ్ళీ ఆయన రాసిందే మనకి దిక్కు. ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా ఆ దేవతా స్తోత్రాలన్నీ ఆ మహానుభావుడు లెక్క లేకుండా రాసేశాడు. 33 ఏళ్ల వయస్సులో ఇన్ని తీర్థయాత్రలు చేసి ఇన్ని ఆలయాలు ప్రతిష్ఠించి ఇన్ని స్తోత్రాలు మామూలు మానవుడు రాయగలడా? సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం కాబట్టి, అపరావతారం కాబట్టి ఆ మహానుభావుడు రాయగలిగాడు తప్ప అసలు అది ఊహకు కూడా అందనటువంటి శక్తి అన్నమాట అది. అంచేత ఆ రోజుల్లో ఆయన విజృంభించి ఖండించడానికి ముందు కొట్టుకు తెచ్చిపోయేవారట. ఓ చోట కొంతమంది వైష్ణవులు పులిహార చేసుకుని తింటున్నారు. అడ్డంగా తెర కట్టుకుంటారు, వాళ్ళు ఎవరికి కనపడకుండా తింటారనమాట. అలా తింటున్నారట. అది పులిహార. అందులోంచి బియ్యం రాళ్ళు ఏరలేదు కాబోలు రాళ్ళు వస్తున్నాయి. ఆహారం తింటున్న వాళ్ళందరికీ పులిహారలో రాళ్ళు పళ్ళ కింద పడి కటక్ కటక్ అని శబ్దం వస్తున్నాయి. తట్టుకోలేకపోయారు వీళ్ళు. అబ్బా ఎవడండి పులిహార చేసింది, రాళ్ళు ఏరలేదు, అన్నం వండేటప్పుడు ఈ రాళ్ళు పళ్ళు పాడు చేస్తున్నాయి అని తిట్టుకుంటున్నారట. ఒక్క ఆయన మాత్రం ఆ రాళ్ళన్నీ కసక్ కసక్క నవిలేస్తూ పటక్ పటక్క నవిలేసి చావు చావు ఒకటి చచ్చినా చచ్చినట్టే అని కసిగా నవిలి తింటున్నట్ట. పక్క వాళ్ళు అడిగారు, ఏమయ్యా
నీవి పొళ్ళ బండరాళ్ళ, ఈ అన్నంలో వచ్చే రాళ్ళు పంటి కింద పడి నానా బాధపడి మేము ఏడుస్తుంటే వాటిని నవిలి మరి ఏదో వేరుశనగపప్పు జీడిపప్పు నవిలేసి చావు చావు అంటున్నావు, నీకేం కష్టం లేదా అని అడిగాట. అప్పుడు ఆయన అన్నాడు, భలేవాళ్లే, నాకు మాత్రం నొప్పి లేక కసి కొద్దీ నవ్వులుతున్నాను అన్నట్ట. ఏమిటి కసి అన్నారు తక్కిన వాళ్ళు. రాయి అంటే శివలింగం, శివుడంటే మనకి శత్రువు, అందుకని ఒక్క శత్రువు తెచ్చినట్టే అని ఒక లింగం నవిలినట్టే అని నవిలేస్తున్నారు పటాపటా అని, అందుకని చావు చావు అని నవిలేస్తున్నాను అన్నట్ట. ఎంత కసి చూడండి వాడికి. అంటే రాయి అంటే శివలింగం అని. సరిగ్గా ఆ సమయానికి వెడుతున్నాడు ఒక శివభక్తుడటుగా. ఇది బయట వెడుతున్న వాడికి వినబడింది. ఆ వెడుతున్నవాడు వెంటనే ఆగిపోయాడు. బయట నుంచి లోపలికి వెళ్ళినవారుగా పెద్ద పెట్టును అన్నట్ట. చాలేవయ్యా మా దేవుడికి ఉన్న 100,000,000 లింగాల్లో నువ్వు మింగిన బోడిలింగం లెక్క అన్నట్ట. అప్పటి నుంచి 100,000,000 లింగాల్లో బోడిలింగం అనే సామెత పుట్టింది. వారి పిచ్చాడా, నువ్వు తినేది శివుణ్ణి, నువ్వు కక్కేది శివుణ్ణి, అసలు ఈ సృష్టిలో రాయి అంటే శివుడు అంటున్నావు కాబట్టి రాయి లేని చోటు చూపించరా, కాబట్టి సర్వం శివమయ్యన్ జగత్ అన్నట్టు వెంటనే కౌంటర్గా ఆయన. అంచేత శివుడు కానిది ఎక్కడున్నదంటే అసలు మనం కాలు పెడితే శివుడి మీదే, మనం పడుకున్నది శివుడి మీద. అదిగో ఒక అవ్వ ముసలావిడ శివాలయానికి వెళ్ళింది. కదలలేని స్థితిలో శివుడికి ఎదురుగుండా కాళ్ళు పెట్టింది, శివలింగానికి ఎదురుగుండా. పరమభక్తురాలు ఆవిడ. బసవేశ్వర మహాకవి రాస్తాడు ఆ శివుడి యొక్క చరిత్రలలో లీలలో భాగంగా బసవ పురాణంలో అన్నమాట. అందులో బసవేశ్వరుడు. ఈవిడ వెళ్ళి సరిగ్గా శివలింగానికి ఎదురుగుండా కాళ్ళు పెట్టగానే పాపం అక్కడున్న అర్చకులు వాళ్ళు కంగారు పడి, అదేమిటమ్మా శివలింగానికి ఎదురుగుండా కాళ్ళు పెట్టావంటే, నాయన నేను అలిసిపోయానురా, కాళ్ళు కదపలేకపోతున్నాను, ఈ కాళ్ళు నువ్వే తీసి పక్కకు పెట్టు అందుట. సరే అర్చకుడు జాలిపడిపోయి ముసలావిడ కదలలేదని ఆ 2 కాళ్ళు పుచ్చుకుని ఇటు తిప్పేట. తిప్పగానే ఆశ్చర్యం, ఈ శివలింగం ఇక్కడున్నది కాస్త మళ్ళీ కాళ్ళకు ఎదురుగుండా వచ్చేసిందిట. అయ్యయ్యో అని మళ్ళీ కాళ్ళు ఇటు తిప్పాడు. మళ్ళీ ఈ శివాలయం అటు తిరిగిపోయి శివలింగం అటు వచ్చేసిందిట. అంటే ఆవిడ కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడికి శివలింగం వచ్చేసింది. ఆశ్చర్యపోయాడు అర్చకుడు. ఇదేమిటమ్మా అన్నాడు. అంతేనాయనా, ఈ సృష్టిలో శివలింగం లేని చోటు ఎవడైనా చూపించగలడా? శివుడు లేని చోటు చూపిస్తే అప్పుడు వాడికి మెడలో దండేసి దండం పెడతానంది ఆవిడ. ఎందుకంటే సర్వం శివమయం జగత్. భక్తితో కొలవాలే గాని అణువులో ఉన్నాడు శివుడు. చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, మెట్టలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఈ ఆకులలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. అసలు శివుడు లేని చోటు లేదు. అంచేత నిత్యం శివోహం శివోహం అనుకోమన్నారు అందుకే జ్ఞానులు. అందువల్ల సర్వం శివమయమేది. సర్వం శివమయం జగత్ అంటాడు అన్నాడు. ఎందుకు చెబుతున్నానంటే అసలు శివుడు లేనటువంటి చోటు లేదు. రాళ్లల్లో ఉన్నాడు, రప్పల్లో ఉన్నాడు. అటువంటి ఆ శివభక్తులలో మహానుభావులలో ఈయన ఎంత గొప్పవాడో, అక్షధూర్తులలో ఈయన అంతటి వాడట.